गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नारायण परमात्मने नमः। ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనందరం ఇక్కడ నవమి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. అంటే శ్రీరాముడు భూమి మీదకి ఒక రూపం ధరించి, శరీరం ధరించి భూమి మీదకి రావటమే లోక కళ్యాణము. మనకి ఈరోజు బుధవారం, ఆయన జన్మించింది కూడా బుధవారం, చైత్రమాసం కర్కాటక లగ్నం నవమి రోజు ఆయన శరీరం తీసుకున్నారనమాట. అంటే మామూలుగా అందరూ అంటే సీతారాముల కళ్యాణం చేసుకుంటాం కాబట్టి కళ్యాణం అనుకుంటాము, కానీ రాముడు అవతారం తీసుకుని ఒక భూమి మీదకి శరీరం తీసుకుని రావటమే లోక కళ్యాణం కాబట్టి మనకి సీతారాముల కళ్యాణంగా దాన్ని జరుపుకుంటాం అన్నమాట. అంటే దీనికి మించిన ఆయన భూమి మీదకి వచ్చినటువంటి దానికి మించినది ఏమీ లేదు. రామ కళ్యాణము, రాముడు భూమి మీదకి వచ్చాడు మానవ జన్మతోటి, అంటే మనలాగే మనుషుడుగా మానవుడుగా శరీరం తీసుకుని వచ్చాడు. ధర్మస్వరూపుడైనటువంటి రాముడు అంటే ధర్మావతారం, రామావతారం అంటే ధర్మావతారము అని చెప్తాం. రాముడు జన్మించే ముందు దశరథుడు కాశీలో దశాశ్వమేధ ఘాట్లో ఋష్యశృంగుడి చేత యజ్ఞం చేయిస్తాడు. ఆ యజ్ఞ ఫలితంగానే రాముడు అవతారం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాడనమాట. అంటే ప్రతిదీ మనకి రాముడు జన్మించినప్పటికీ, రాముడు కళ్యాణం అయినప్పటికీ ప్రతిదీ రాముడికి సంబంధించింది ప్రతిదీ కూడా మనకి మహోన్నతమైంది. దానికి మించిన లోక కళ్యాణం లేదు కాబట్టి మనకి రాముడి యొక్క కళ్యాణంగా, సీతారాముల యొక్క కళ్యాణ దినంగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు అస్మాను వచ్చేస్తారా అంటే మహాత్ములు భూమి మీదకి అస్తమాను వచ్చారు. ఎందుకు వస్తారు అంటే ధర్మాన్ని స్థాపించటానికి వస్తారు. ధర్మాన్ని స్థాపించటానికి వచ్చినప్పుడు కూడా రాముడు ధర్మావతారంగానే వచ్చాడు. అంటే కృష్ణుడు లీలావతారంగా వస్తే రాముడు మాత్రం ధర్మావతారంగా వచ్చాడనమాట. ఆయన భూమి మీదకి వచ్చాడు అంటేనే అక్కడ మనకి సామాన్య మానవుల్ని రక్షించటంతో పాటు దుష్ట శిక్షణ కూడా జరుగుతుంది. శిక్షణ అంటే మనకి రాక్షసుల సంహారం జరగటంతో పాటు రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ రాక్షస సంహారం కూడా మెయిన్గా చేస్తారనమాట. రాముడు ఈ భూమి మీదకి రావటం
ధర్మాన్ని స్థాపించి మనందరికీ మనుషులు కూడా మానవులు కూడా ఎలా జీవించవచ్చో ఆయన జీవించి చూపించి వెళ్ళాడనమాట. అంటే మహిమలు చెయ్యకుండా మామూలుగా మనలాగా జీవించాడు. అందుకని చెప్పేసి ఏంటంటే మనందరికీ ఆ రాముడు ఆయన జీవిత విధానం మానవులందరికీ ఆదర్శప్రాయమైంది. వాల్మీకి రామాయణాన్ని రచించాడు అంటే ఆ రామాయణం ద్వారానే మనకి ఆ జీవిత విధానం, రాముడి యొక్క ఔన్నత్యం, సీతమ్మ వారి యొక్క ఔన్నత్యంతో పాటు వాళ్ళ జీవిత విధానం వల్ల ఆ ధర్మం ఎలా ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించటం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందుతాము, జ్ఞానాన్ని పొందుతాము అని చెప్పేసి మనకి తెలియజేయటం కోసం చక్కగా వాల్మీకి మళ్ళీ రామాయణాన్ని రచించి మనకి రామాయణం ద్వారా మార్గదర్శకత్వం అన్నమాట. అంటే మనకి ఎప్పటికప్పుడు అస్మాను అవతార పురుషులు భూమి మీదకి రాకపోయినప్పటికీ ఈ రామాయణం, భగవద్గీత ఇవన్నీ శాస్త్రాల వల్ల మనం ఎలా జీవించాలో, ఎలా ఆచరించాలో, ఎలా మనం సాధన చేసుకోవాలో, ఎలా గమ్యాన్ని మోక్షాన్ని పొందవచ్చో అవన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణంలో తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి అయోధ్యలో రాముడి గురించి మొన్నంతా మనం ఒక 2-3 నెలలు అయోధ్యలో ఆ రామాలయం కట్టినప్పుడు అందరూ ఏంటంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి ఎంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ దానికోసం సహకరించి, అంటే మనందరికీ ఇల్లు ఇచ్చిన వాడు రాముడు, రాముడికి కూడా ఇల్లు ఇచ్చాడని మోడీని అందరూ అంటా ఉన్నారు. అంటే రాముడు ఆ అయోధ్యలో జన్మించినప్పుడు ఆయనకు ఒక ఆలయం లేకుండా అయిపోయింది కాబట్టి ఆ కాలంలో అవన్నీ మార్పులు జరిగినప్పటికీ మళ్ళీ మనకి అయోధ్యలో రామాలయం నిర్మించి మనకి భారతదేశ ప్రజలందరికీ, అంటే హిందువులందరూ కూడా రాముణ్ణి ఎంతగా ప్రేమిస్తారో వివేకానందుడు చెప్తాడు. 10 మంది హిందువులు అక్కర్లేదు, రాముడి గుడి అక్కర్లేదు, నలుగురు హిందువులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ హృదయాల్లో రాముడు నివసిస్తాడు. అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన హృదయంలో ఆ రాముడి గురించి మనకి అంత వివరంగా చెప్పటం వల్ల రాముడిని ఎవరు అందరి హృదయాల్లో పెట్టుకుని అందరూ కూడా ఆయన్ని అలాగా అందరు హృదయాల్లో నివసిస్తాడు. అంటే రాముడు అనగానే భగవంతుడు అని అందరూ చేతులెత్తి ఆయనకి నమస్కరించుకుంటాం అన్నమాట. ఆయన పట్ల అందరికీ కూడా ఆ ఔన్నత్యం, రాముడు ఔన్నత్యంతో పాటు గౌరవము, ఆయనకి శరణాగతి చెందటం అక్కడ హిందువులు అందరికీ కూడా మన సంస్కృతిలోనే అది వచ్చింది. అందుకని చెప్పేసి మనకి అందరి హృదయాల్లోని రాముడు ఉన్నాడు అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నాడు రాముడు అంటే ఎక్కడో గుళ్ళో లేడు, మనలోనే ఉన్నాడు అనేది ప్రతి గురువు చెప్పినప్పటికీ చెప్పకపోయినప్పటికీ కూడా అందరికీ కూడా రాముడు అంటే అంత ప్రీతి అన్నమాట. ఆ ధర్మస్వరూపుడైనటువంటి రాముడంటే అందరికీ అంత ప్రీతి. రాముడు అనగానే మనకి ఆయన ఒకే మాట, ఒకే బాణం, ఏకపత్ని వ్రతుడు. అంటే ఒకే పత్ని, ఒకే మాట, ఒకే బాణము అని రాముడు మాటలన్నిటితోటే మనం ఆయన రామకథలు వింటూనే మనం పెరిగాం. కానీ రాముడు గురించి ఎంత మనం విన్నప్పటికీ మళ్ళీ మనం నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత రాముడు గురించి చెప్పిన మాటల వల్ల మనకేంటంటే మన హృదయంలో రాముణ్ణి స్థిరపరుచుకున్నాం. రాముడు అంటే మనకి అలా మన హృదయంలోనే ఉన్నాడు అని ఆ గౌరవ భావం ఆయన పట్ల మనకి అందరికీ, హిందువులందరికీ అంత గౌరవం. ధర్మం ఆచరించటం వల్లే జ్ఞానాన్ని పొందుతాము అని చెప్పేసి రాముడు జీవించి చూపించాడు. ధర్మం ఎలా ఆచరించాలి, ఎలా జ్ఞానాన్ని పొందాలి అని చెప్పేసి. ధర్మం అంటే మనం దానం అనుకుంటాం, దానం వేరు, ధర్మము వేరు. ధర్మం అంటే మన జీవించే జీవిత విధానం ధర్మము. దానం అంటే మనకున్నటువంటి సంపదలు కానీ మనకున్నటువంటి ఏదైనా సరే బాహ్యంగా మనం కొన్నాటిని షేర్ చేయటం దానం, అది ఇవ్వటం. ఇది అలా కాదు, మన జీవిత విధానంలోనే
అది ధర్మం ఆచరించాలి, అధర్మంగా జీవించాలి. ఆ ధర్మాన్ని ఆచరిస్తేనే, ధర్మంగా జీవిస్తేనే జ్ఞానం వస్తుంది. ధర్మంగా జీవించాలి అనేది మన హిందూ మతంలో ప్రతి ఒక్కరూ మొదటి నుంచి కూడా ప్రతి గురువు మనకి అలాగ తెలియచేయటం వల్ల రాముడు భూమి మీదకి రావటమే కాకుండా మనకి ప్రతి గురువు చేత కూడా రాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటం వల్ల మనకి రాముడంటే అంత ప్రీతి. రామ అనగానే, రాముడు అనగానే రంజింపచేసేవాడు, ఆనందింపచేసేవాడు. రామ అని ఒక్కసారంటే మన మనస్సు ఆనందంతో పులకించిపోతుంది. అంటే ఎక్కువసార్లు అనక్కర్లేదు, ఒక్కసారి అన్నప్పటికీ ప్రీతితోటి ఒక్కసారి అన్నప్పటికీ ఆ రామనామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మన మనస్సులో ఉండి, మనసుకు మూలంగా ఉండి మనని రంజింప చేస్తాడనమాట. అందుకని చెప్పేసి రామ అనగానే మనకి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఆయన ధర్మాన్ని బోధించాడు, ధర్మంగా జీవించాడు. అంటే రాముడు జీవించి చూపించాడు, కృష్ణుడు బోధించాడు, మాటలు చెప్పాడు అంటారు నాన్నగారు. అంటే ఎవరైనా జీవించి చూపించినప్పుడే మనకి వాళ్ళు మాట చెప్తే మనం పట్టుకోగలగచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ జీవించి చూపించినప్పుడు, మనం మనతో పాటు జీవించినప్పుడు ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. మనం రాముడు జీవించినప్పుడు చూడకపోయినప్పటికీ నాన్నగారిని మనం అందరం ఆయన జీవిత విధానంలో ప్రతి ఒక్క రోజు ఆయన ఎలా జీవించారు, ఎంత ధర్మంగా జీవించారు, అవన్నీ మనకి తెలియటం వల్ల రాముడు బోధించింది, రాముడు జీవించి చూపించింది, రామాయణంలో వాల్మీకి రాముడి గురించి చెప్పింది మన హృదయానికి పట్టుకుంటుంది. లేకపోతే రాముడిలా జీవించటం సాధ్యం అవుతుందా అనుకుంటాం అన్నమాట. కానీ సాధ్యమే. ఎవరికంటే ఆ బ్రాహ్మీ స్థితే ఒక అవతారం తీసుకుని భూమి మీదకు వచ్చినప్పుడు అది సాధ్యమే. అది రాముడికి 16 గుణాలు, గొప్ప గుణాలు. మనకి ఒక్క గుణం కూడా నాన్నగారు అంటూ ఉండేవారు, మనం ఒక్క గుణం సంపాదించుకోవటానికి కూడా అనేక వేల జన్మలు పడుతుందమ్మా. అటువంటిది ఆ ధర్మస్వరూపుడైనటువంటి రాముడు 16 గుణాలతోటి ఆయన భూమి మీద జీవించి మనకి అనుగ్రహించి వెళ్ళాడనమాట. అంటే రాముడు పుట్టటమే ఆయన ఔన్నత్యం. పుట్టిన తర్వాత ఆయన నెమ్మదిగా ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వంశానికి, రఘువంశానికి గురువు వశిష్ఠుడు. అయితే ఆ వశిష్ఠుడు తల్లిదండ్రుల వాళ్ళ ఆధ్వర్యంలో ఆయన పెరుగుతూ ఉంటాడు. ఈ లోపల విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని అడుగుతాడు, మేమంతా ఋషులంతా యజ్ఞాలు చేసుకుంటా ఉంటే రాక్షసులు వాటినన్నిటినీ అడ్డగిస్తున్నారు. అందుకని రాక్షస సంహారం కోసం, ఆ యజ్ఞాల్ని సంరక్షించటం కోసం రామలక్ష్మణుల్ని నాతో తీసుకువెళ్తాను అని చెప్పేసి దశరథుడిని విశ్వామిత్రుడు అడుగుతాడు. అప్పుడు దశరథుడు అంటాడనమాట, రాముడు చాలా చిన్నవాడు, ఆ యజ్ఞరక్షణకి నేను వస్తాను, రాక్షస సంహారానికి రాముడు చాలా చిన్నవాడు కదా అని చెప్పేసి దశరథుడు చెప్పినప్పుడు వశిష్ఠుడు ఏమంటాడంటే, ఒక మంచి కార్యం కోసం వశిష్ఠుడు రామలక్ష్మణుని తీసుకెళ్తానంటున్నాడు. మనం విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి పంపిద్దాం, మంచి కార్యం కోసం, ధర్మ సంస్థాపన కోసం, రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడు తీసుకువెళ్తున్నాడు కాబట్టి మనం అంగీకరించి పంపించాలి అని వశిష్ఠుడు చెప్పినప్పుడు దశరథుడు కాదనలేక రామలక్ష్మణుల్ని పంపిస్తాడనమాట. అంటే ఇక్కడ విశ్వామిత్రుడు తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఒక సత్పురుషుడు, ఒక జ్ఞాని అయిన గురువు, వాళ్ళు ట్రైనింగ్లో వాళ్ళు మనల్ని స్వీకరించి మనల్ని తీసుకుంటే కనుక ఎలా ఉంటుందో నాన్నగారు చెప్తా ఉండేవారు. అలాగే రాముణ్ణి విశ్వామిత్రుడు అడిగి తీసుకువెళ్ళి యజ్ఞ యాగాదుల్ని చేసేటప్పుడు ఎలా రక్షించాలి, రాక్షసుల్ని ఎలా సంహరించాలి, మనలో ఉన్నటువంటి కామ క్రోధాల్ని ఎలా జయించాలి, ప్రతిదీ జీవిత విధానంలో ప్రతి దాన్ని
ఆయన విశ్వామిత్రుడు బోధిస్తాడనమాట. అంటే రాముడికి బోధ అవసరం లేదు, కానీ రాముడికి నేర్చుకోకపోతే మనం కూడా రాముడు గురువు దగ్గరికి వెళ్ళలేదు అని మనం కూడా గురువు దగ్గరికి వెళ్ళటం మానేసి పాడైపోతాం. కాబట్టి మానవుల కోసం ఆయన, మనందరి కోసం ఆయన ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా నేర్చుకున్నట్లుగా ఆ జీవితంలో ఎంత ఆయన సృష్టికి యజమాని అయినటువంటి ఆ రాముడు ఒక దేహం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతగా గురువుని గౌరవించాడో మనం చదివి వినటం వల్ల, తెలుసుకోవటం వల్ల మనకు కూడా గురువు పట్ల శ్రద్ధ, గురువు యొక్క ఔన్నత్యం తెలిసి మనం కూడా బాగుపడతాం. కాబట్టి అలా జీవించి చూపించాడనమాట రాముడు. విశ్వామిత్రుడు తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకి మంచాలు అవి వేయగలడు, కానీ ఏం చేస్తాడంటే కటికి నేల మీద పడుకోబెడతాడు రాముణ్ణి. ఎందుకంటే ఇదంతా నాన్నగారు చక్కగా ఎంత అందంగా చెప్తున్నారంటే, మనం స్కూల్కి వెళ్ళి మనం గ్రామర్ నేర్చుకుంటాము, మ్యాథ్స్ నేర్చుకుంటాము, అనేక సైన్సులు సబ్జెక్టులు అనేక నేర్చుకుంటాం. కానీ స్కూల్లో మాస్టర్లు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పలేని బిహేవియర్ ప్యాటర్న్ని గురువు మనకి ట్రైనింగ్ ఇస్తాడంట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గురువుని, ఇదివరకట్లో గురుకులంలోకి రాముడు కృష్ణుడు అంత వాళ్ళు కూడా గురుకులంలో ఉండి గురువుని ఆశ్రయించి అవన్నిటిని అభ్యసించినట్లుగా మనకి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, మనం ఎలా జీవించాలో రాముడు కృష్ణుడు మనకి జీవించి చూపించారు. కృష్ణుడు అంటే అన్ని లీలలు కాబట్టి మనం ఆచరించటానికి ఎక్కడా మనకి ఆయన అందడు. కానీ రాముడు ఏంటంటే మానవుడుగా వచ్చి మనకి అందుతాడు. కాబట్టి ప్రతి దాన్ని రాముడితోటి మనకి ఎలా జీవించాడో, ఆయన ధర్మాన్ని ఎలాగ చేశాడో, ఆయన మహారాజు బిడ్డ అయినప్పటికీ వెళ్ళి ఆ ఆశ్రమంలో, విశ్వామిత్రుడు ఆశ్రమంలో కటిక నేల మీద పడుకోబెట్టినప్పుడు ఆ కటిక నేల మీద పడుకుంటాడు. పొద్దుటే విశ్వామిత్రుడు లేపుతాడంట. ఏమని లేపుతాడంటే కౌసల్య సుప్రజా రామ అని, అంటే కౌసల్య పుత్రుడు అని చెప్పేసి ఆయన్ని మేలుకో మేలుకో కౌసల్య సుప్రజారామ అని చెప్పేసి మేలు కొలుపుతాడంట. ఆయన మేలు కొలుపుని తర్వాత ఆ శ్లోకాన్ని వాల్మీకి తీసుకుని రాస్తాడు. తర్వాత అదే తిరుపతిలో ప్రతి చోట మనం వెంకటేశ్వర స్వామి కానీ ఇక్కడ కానీ రాముడికి కానీ సుప్రభాతంలో ముందు అదే శ్లోకాన్ని వాడుతూ ఉంటారనమాట. ముందుగా అది అలా మేల్కొల్పిన వాడు రాముణ్ణి విశ్వామిత్రుడు నోటి ద్వారా ఆ శ్లోకం వచ్చింది. కాబట్టి ఆ రాముణ్ణి మేల్కొల్పటంలో ఆయన అలా మేల్కొల్పి, నిద్ర మేల్కోవాలి, బద్ధకం పనికిరాదు, శరీరం వచ్చిన తర్వాత శరీరం ఏ పని కోసం ఈ భూమి మీదకి వచ్చిందో ఆ పనిని నిర్వర్తించాలి. అంటే రోజు మనం పొద్దుటే టైంకి లేవటం, టైంకి భోంచేయటం, ప్రతిదీ క్రమశిక్షణతో ఉంటేనే మన ఇంద్రియాలు, మన మనస్సు మన ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి వాటినన్నిటినీ మనకి డైరెక్ట్గా చెప్తే మనం పట్టించుకోం. అందుకని అవతార పురుషులే జీవించి వాటిని అన్నిటిని అంత క్రమశిక్షణతోటి జీవించటం వల్ల మనకి కూడా మనం పొద్దుటే లేవాలి, బద్ధకం పనికిరాదు, శరీరం ఎందుకు వచ్చిందో ఆ పనిని వదిలిపెట్టకుండా చెయ్యాలి, నిత్యకర్మలు అన్నీ కూడా ఎప్పటికి అప్పుడు చేస్తా జీవించటంలోనే జీవితంలో ఒక క్రమశిక్షణ ఉంటేనే బాగుపడతాము. క్రమశిక్షణ లేకుండా మనం అభివృద్ధిలోకి రాము. కాబట్టి చక్కగా ఆ రాముడికి విశ్వామిత్రుడు ఆ బిహేవియర్ ప్యాటర్న్ అంతా ప్రతి దాన్ని ఆయన నేర్పిస్తాడు. నాన్నగారు ఏం చెప్తున్నారంటే, సత్పురుషులు పెద్దవాళ్ళని ఆశ్రయించి, గురువుల్ని ఆశ్రయించి జీవించటంలోనే వాళ్ళ దగ్గర జీవించటం వల్ల ట్రైనింగ్ అంతా పొందుతాము. అంటే మన ఇంట్లో మనం ఉంటే ఇవన్నీ నేర్చుకోలేము. అందుకని చెప్పేసి ఆ గురువుల్ని ఆశ్రయించి జీవించటం వల్ల మనకి శరీరానికి మనసుకి కూడా చక్కటి క్రమశిక్షణని వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అంటే బడిలో నేర్పించే గ్రామరు, మ్యాథ్స్, సైన్సులు ఇవి కాదు. జీవిత గమ్యం ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి,
ఆ జీవిత గమ్యాన్ని పొందాలి అంటే జీవితానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. ఆ శరీరానికి బద్ధకం పనికిరాదు. అలాగే మన శరీరాన్ని మనం పోషించుకుంటూ కూడా మనం అంటే ఇతరుల మీద ఆధారపడకుండా మనం శరీరాన్ని పోషించుకోవటం అది నిత్య కర్మ. అంటే మన కుటుంబాన్ని పోషించాలి, మనని పోషించుకోవాలి. అన్ని పనులు శ్రద్ధతోటి చెయ్యటం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. అంటే ఆ క్రమశిక్షణ లేకపోతే మనం జ్ఞానాన్ని పొందలేం. బతికేయచ్చు కానీ జ్ఞానాన్ని పొందలేం. కాబట్టి మహాత్ములంతా రాముడితో సహా ఆ గురువుల్ని ఆశ్రయించి అక్కడ ట్రైనింగ్ పొంది పెద్దవాళ్ళ మధ్యలో జీవించి వాళ్ళ ట్రైనింగ్ పొంది వాళ్ళు మనకి ఆదర్శప్రాయంగా ఉన్నారనమాట. అంటే ఎందుకు క్రమశిక్షణ ఉండాలి అంటే జ్ఞానం కావాలంటే క్రమశిక్షణ ఉండాలి. శరీరానికి మనసుకి కూడా క్రమశిక్షణ ఉండాలి. ధర్మం ఆచరిస్తేనే మన ఇంద్రియాలు మనస్సు ఆధీనంలోకి వస్తాయి, లేకపోతే రావు. అంటే మనం జ్ఞానం అక్కర్లేకపోతే మనం చాలా అశాంతితోటి అలజడితోటి జీవిస్తూ ఉంటాం. జ్ఞానం పొందితేనే మనకి అంటే మనం ఏ స్వరూప స్థితి అయితే మన ఉందో ఆ స్వరూపాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటేనే సుఖంగా ఉంటాం. కానీ లేని ఈ దేహాన్ని దేహ బుద్ధితోటి జీవించటం వల్ల మనకి దుఃఖమే మిగులుతుంది. కానీ మనకి ఎంత చేసినప్పటికీ బాహ్యంగా ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ దుఃఖం మనని అంటుకుంటుంది దేహబుద్ధి ఉన్నప్పుడు. జ్ఞానాన్ని పొందితేనే మనం శాంతిని ఆనందాన్ని పొందుతాం, దుఃఖరహిత స్థితిని. అందుకని మనం జీవిత గమ్యం ఏంటయ్యా అంటే జ్ఞానమే జీవిత గమ్యం. ఆ జ్ఞానానికే మన శరీరానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, మన బిహేవియర్ ప్యాటర్న్ బాగుండాలి. మనకి ఇవన్నీ చదివినప్పుడు ఓహో అనుకునేవాళ్ళం. కానీ నాన్నగారిని రోజు చూస్తూ ఉండేవాళ్ళం. చూస్తూ ఉండి ఆయన పొద్దుటే ఆయన లెగిసి ఆయన పనులన్నీ చేసుకుని మన కోసం స్వార్థం లేకుండా బద్ధకం లేకుండా ఆ నేను కర్తృత్వ భావం లేకుండా నాన్నగారు జీవించిన జీవిత విధానం మనం చూసిన తర్వాతే రాముడంటే ఇలా ఉంటాడా, కృష్ణుడంటే ఇలా ఉంటాడా అని చెప్పేసి మన హృదయానికి అర్థమైంది. అంటే ఎవరిని చూసినా మిగిలిన అందరూ కర్తృత్వంతోటో అంటే దేహ బుద్ధితోటో మనకి స్వార్థంతోటో జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వాసనల కోసమే కర్తృత్వాన్ని పోగొట్టుకుని స్వార్థరహితంగా జీవించే ఆ గురువుని చూసినప్పుడే మనకి రాముడి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. అలాగ మనం నాన్నగారి జీవితాన్ని చూడటం వల్ల రాముడు ఎలా జీవించాడో అని మనం నాన్నగారు చెప్పినప్పటికీ వాల్మీకి రామాయణం చదివినప్పటికీ ఎక్కడ విన్నప్పటికీ సాధ్యమే. ఇది కథ కాదు, రాముడు దైవస్వరూపుడు కాబట్టి ఆయన అలా జీవించగలిగాడు. మనం కూడా రామాయణంలో వాల్మీకి ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించటం వల్ల మనుషులు కూడా భగవంతుడు అవుతారు, అంటే భగవత్ స్వరూపాన్ని పొందుతారు. రాక్షసులుగా జీవించకు, నువ్వు భగవత్ స్వరూపం పొందేటట్లుగా జీవించు అని వాల్మీకి రామాయణం అంతా రాసి మనకి మార్గదర్శనాన్ని చూపిస్తున్నాడనమాట. అంటే మనిషి కూడా భగవంతుడ స్వరూపాన్ని పొందగలడు. అంటే మనం మనుషులు భగవంతుడు ఎలా అవుతామంటే భగవంతుడు అయిపోము, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆయన పొందే ఆనందాన్ని మనం పొందుతాము. అది మనకి వాళ్ళ స్థితిని పొందుతాము. కాబట్టి చక్కగా ఆయన వాల్మీకి ఏం చేశాడు, ఇవన్నీ మనకి రచించి మనకి చూపించాడనమాట. ధర్మం నాన్నగారు ఏం చెప్తున్నారంటే ధర్మం మనం కూడా ఆచరిస్తామమ్మా, కానీ ఏం చేస్తాము, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ధర్మాన్ని వదిలేస్తాము. అంటే మనకి కోపం వచ్చినప్పుడు వదిలేస్తాం, కోరిక వచ్చినప్పుడు వదిలేస్తాం, నష్టం వచ్చినప్పుడు వదిలేస్తాం, భయం వచ్చినప్పుడు వదిలేస్తాము. అలాగ మన జీవితంలో అనేక పరిస్థితుల్లో మనం అప్పుడు దాకా ఆచరించి
ఏదైనా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధర్మాన్ని వదిలేస్తూ ఉంటాం. మనకి కలిసి రాలేదనుకోమ్మా, ధర్మాన్ని పట్టుకుని ఎలాడితే కలిసి రావట్లేదని ధర్మం వదిలేస్తాము. అంటే బాహ్య జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత మనం ధర్మానికి ఇవ్వటం లేదు. ధర్మానికి ఇస్తేనే మనకి జ్ఞానం వస్తుంది. అది మనకి నాన్నగారు చక్కగా రాముడి యొక్క వైభవాన్నంతా అలాగ చక్కగా అన్ని ధర్మాన్ని ఎలా ఆచరించాలో మనం వదిలిపెట్టేస్తాము. రాముడు రాజ్యం కోల్పోయినప్పుడు, సీతని అపహరించినప్పుడు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ధర్మస్వరూపుడు. ధర్మమే ఒక రూపం ధరించి వచ్చింది, వాడే రాముడు. అందుకని చెప్పేసి ఆయన ఎక్కడా వదిలిపెట్టలేదు. ధర్మాన్ని ఆచరించటంలో మనకి ఏదైనా కష్టం ఉన్నప్పటికీ ఆ కష్టాన్ని మనం భరించాలి, కానీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మాన్ని వదిలిపెట్టేస్తే మనం జ్ఞానాన్ని పొందలేము. అంటే మనకి ఏదన్నా కోరిక వస్తే ఏం చేస్తాము? ధర్మాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాం. కోపం వస్తే వదిలిపెట్టేస్తాం, నష్టం వస్తే వదిలిపెట్టేస్తాం, ఎవరైనా భయపెడితే వదిలిపెట్టేస్తాం. మనం భయపడితే ఏది జరిగినప్పటికీ అందరూ సమాజంలో నీకు ధర్మాన్ని పట్టుకుని మనం జీవిస్తూ ఉంటే భగవంతుడు కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. అనేక సంఘటనల్లో ఆ పక్కనున్న వాళ్ళు కూడా, లౌకికులంతా కూడా, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు, అందుకని ఇంత కష్టపడుతున్నావు, ధర్మాన్ని వదిలేయని చెప్తా ఉంటారు. అలాగే ఎవరైనా చెప్పినప్పుడు మనం ధర్మాన్ని వదిలేస్తే కనుక జ్ఞానాన్ని పొందలేము. ఎవరు ఏమి చెప్పినప్పటికీ, ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ రాముడు ధర్మాన్ని ఎలా ఆచరించాడో అలాగ ఆచరిస్తేనే మనం జ్ఞానాన్ని పొందుతాము. ధర్మాన్ని ఆచరించటం వల్ల మనసు ఏమవుతుందంట? పిండి అయిపోతుందంట, మనసు నశించిపోతుందంట, మనసు నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోతాం. అంటే జ్ఞానాన్ని పొందటానికి కూడా ధర్మాన్ని ఆచరిస్తేనే జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి ధర్మం యొక్క ఔన్నత్యాన్ని అసలు ఒక అవతారం తీసుకునే అవతారం అంతా కూడా, రామావతారం అంతా కూడా ఆ ధర్మం గురించే, ఆ ధర్మంగా జీవించి మనందరికీ ఆ మళ్ళీ రామాయణం, వాల్మీకి రామాయణం రాశారు. అనేక మంది అనేక గ్రంథాలు రాసి మనకి రాముడు ఎలా జీవించాడో ఆ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు మహాత్ములు మహర్షులు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కష్టం వస్తే వదిలేయకూడదు, నష్టం వస్తే వదిలేయకూడదు. ధర్మాన్ని వదిలేస్తే నీకు బాహ్యంగా ఏమన్నా సంపదలు వస్తే రావచ్చు, పరిస్థితులు బాగుంటే బాగుండొచ్చు, కానీ మూలంలో నశించిపోతావు. అంటే జ్ఞానం రాదు, నువ్వు అశాంతిగా జీవిస్తావు. మనం ఏదైనా అధర్మంగా చేసినప్పుడు మన మనసు మనకి తెలియజేస్తూ ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. ఎందుకయ్యా అశాంతిగా ఉంటుందంటే అధర్మం పాటిస్తే, ధర్మాన్ని వదిలేస్తే మనకి అశాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే అంతర్యామిగా ఉన్నది ఆ బ్రాహ్మీ స్థితి ధర్మస్వరూపం. కాబట్టి మనం ధర్మాన్ని వదిలేస్తే అశాంతి పాలవుతాం. అందుకని ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకపోతే మనం జ్ఞానాన్ని పొందుతాం, సుఖాన్ని పొందుతాం, శాంతిని పొందుతాం. అవన్నీ మనకి తెలిస్తేనే ధర్మం అంటే ఎంతటిదో. మనం మామూలుగా లోకంలో అమ్మ ధర్మప్రభువులు అంటారు, ఏదన్నా కొంచెం దానం చేస్తే ధర్మప్రభువులు అంటారు. అంటే ధర్మం వేరు, దానం వేరు. దానం అంటే బాహ్యంగా ఉన్న మనకి సంపదలు కానీ ఇవి కానీ, మనకి ఏదైనా ఉంటే దాన్ని ఎవరికైనా షేర్ చేయటం, ఇవ్వటం, అది సత్కర్మ కిందకు వస్తుంది, దానం కింద వస్తుంది. కానీ ధర్మం అంటే జీవిత విధానము. ప్రతి నిమిషము మన మనస్సు, మన శరీరం రెండూ కూడా పవిత్రంగా ఉంటేనే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. అందుకని చెప్పేసి మనం ధర్మాన్ని ఆచరించటం వల్లే మన మనసు శాంతిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ధర్మాన్ని వదిలిపెట్టేస్తే అశాంతి పాలైపోతాం. అందుకని భగవాన్ ఏం చెప్తారంటే, ఒకటి ధర్మాన్ని ఆచరించటం వల్ల మనం జ్ఞానాన్ని పొందుతాం. రెండేంటంటే నేను ఎవడను అని ప్రశ్నించుకోవటం వల్ల, ఆ విచారణ వల్ల, జపం ధ్యానం విచారణ వీటి అన్నిటి వల్ల కూడా మళ్ళీ జ్ఞానాన్ని పొందుతాము. ఒకటి ధర్మం ఆచరించటం, రెండు ఈ విచారణ జపం ధ్యానం
ఇవన్నీ కూడా ఇంకో పద్ధతి. అంటే ధర్మాన్ని ఆచరించకుండా మనకి ఎప్పుడు జ్ఞానం పొందలేము అనేది తెలిస్తే మనం ధర్మాన్ని వదిలిపెట్టం కాబట్టి అంత వివరంగా మనకి మన జీవిత గమ్యం ఏంటయ్యా అంటే జ్ఞానాన్ని పొందటానికే మన జీవితం వచ్చింది. ఆ జ్ఞానాన్ని పొందటానికి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని వదిలేస్తే పతనమైపోతాము. మన మనస్సు మన మనస్సు అశాంతి పాలైపోతుంది, కష్టాలు పాలైపోతాం ధర్మాన్ని వదిలేస్తే. ధర్మంగా జీవించటం వల్ల బాహ్యంగా ఏమైనా కష్టాలు వచ్చినప్పటికీ గమ్యాన్ని, మోక్ష స్థితిని, ఆనంద స్థితిని పొందేస్తాం. కాబట్టి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టకుండా జీవించాలి అని రాముడు జీవించి చూపించాడు. అది రాముడి యొక్క ఔన్నత్యం ఏంటంటే మనం ధర్మాన్ని పాటించాలి అని జీవించాడు. కాబట్టి మనం ధర్మాన్ని ఎలా పాటించాలి, మనందరికీ మన ఇంట్లో ఇవన్నీ తెలియకపోయినప్పటికీ ఆ గురువుని, పెద్దవాళ్ళని, ఆ సత్పురుషుని ఆశ్రయించినప్పుడు వాళ్ళ ఆ బిహేవియర్ ప్యాటర్న్, మన క్రమశిక్షణ, మన శరీరానికి మనసుకి ఒక క్రమశిక్షణ ఇచ్చి ఆ బిహేవియర్ ప్యాటర్న్ మనం నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. ప్రతి దాన్ని ఆయన ఎంతో క్రమశిక్షణ మనందరికీ ఆయన నేర్పించారు. అంటే అన్నీ నేర్చుకోలేకపోయినప్పటికీ క్రమశిక్షణతోటి జీవించాలి, టైంకి లేవాలి, టైంకి అన్ని పనులు చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీదైనా ఆధారపడితే మనకి స్వతంత్రత కోల్పోతాము. మనం నిత్య కర్మలు చెయ్యటం వల్ల మనం భగవంతుడు దయని పొందుతాం. ఎందుకయ్యా ఈ పనులన్నీ చెయ్యాలి అంటే ఈ పనులన్నీ మనం క్రమశిక్షణతోటి చెయ్యటం వల్ల నిత్య కర్మలన్నీ మన జీవిత విధానం అంతా సక్రమంగా ఉంటే కనుక ఈశ్వరుడు దయ వస్తుంది. ఈశ్వరుడు దయ వల్ల మాత్రమే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. కాబట్టి బిహేవియర్ ప్యాటర్న్ ఎంత ముఖ్యమైందో నాన్నగారు మనకి చెప్తున్నారు. అంటే నిత్య కర్మని వదిలిపెట్టకూడదు. విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే విద్యుక్త కర్మని వదిలిపెట్టకు, కర్మని వదిలిపెట్టకూడదు అని రాముడికి చెప్తాడు. మనందరికీ రాముడి ద్వారా మన నిత్య కర్మని పాటిస్తేనే జ్ఞానాన్ని పొందుతాము. విద్యుక్త కర్మని వదిలిపెట్టకూడదు. నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటా ఉండాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటా ఉండాలి. అన్ని పనులు ధర్మంగా చేసుకోవటం వల్ల, క్రమశిక్షణతోటి నిర్మలంగా శాంతిగా జీవించటం వల్ల నువ్వు భగవంతుడు దయని పొందుతావు. భగవంతుడు దయ వల్ల మాత్రమే నీకు జ్ఞానం వస్తుంది. ఎందుకయ్యా ఈ కర్మలన్నీ చెయ్యటం అంటే భగవంతుడు ప్రీత్యర్థం చెయ్యాలి. అంటే మనం ఎవరినో ఉద్ధరించేయట్లేదు. మనం ఈ నిత్య కర్మల్లో మనం చాలా ప్రశాంతంగా నిర్మలంగా చెయ్యటం వల్ల మనకేమొస్తుంది, ఈశ్వరుడు ప్రీత్యర్థం ప్రతి కర్మని శ్రద్ధతోటి, నాన్నగారు ప్రతి పని కూడా మనం ప్రతి పనిలోని, ఇంట్లో పనుల్లో కూడా, మన జీవించే జీవితామ విధానంలో కూడా ప్రతి పనిని స్కిల్తో చేయమనేవారు. పర్ఫెక్ట్గా చెయ్యాలి, శ్రద్ధతోటి చెయ్యాలి. ఆ శ్రద్ధతోటి చేయటం వల్ల, స్కిల్ తోటి చేయటం వల్ల ఈశ్వరుడు యొక్క ప్రీత్యర్థం చెయ్యటం వల్ల మనకి ఈశ్వరుడు దయ వస్తుంది. ఈశ్వరుడు దయ వస్తే జ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి బిహేవియర్ ప్యాటర్న్ ఎంత ముఖ్యమైందో ఈ స్కూల్లో ఎవరు టీచర్స్ చెప్పరు, బయట వాళ్ళు ఎవరు చెప్పరు. గురువు చెప్తాడు. భగవంతుడు జీవించి చూపించి, భగవంతుడు శాస్త్రంలో కృష్ణుడు శాస్త్రం అంతా మనకి తెలియచెప్పి వెళ్ళాడు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో, ఎలాగ భగవంతుడు పాదాలని ఆశ్రయించి మనం జీవిస్తూ ఉండాలి అని చెప్పేసి, మనస్సు భగవంతుడి పాదాలని ఆశ్రయించి ఉండాలి, మన చేతులు పని చేస్తూ ఉండాలి. అప్పుడే నీ జ్ఞానం వస్తుంది అని చెప్పేసి మనకి అవతార పురుషులు, గురువులు అందరూ చెప్తున్నారు. అంటే మన మనస్సులో భగవంతుడు ఉండాలి, చేతులు పనిని మానకుండా. అంటే పనిని వదిలిపెట్టేస్తే బద్ధకస్తుడు అవుతావు. బద్ధకం వస్తే నీ శరీరాన్ని నువ్వే పోషించుకోలేవు, ఇంకా నువ్వు ఇక్కడే నశించిపోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు. అందుకని బద్ధకం పనికిరాదు. ప్రతి పనిలోని స్కిల్తో నీ జీవిత విధానంలో ఏ పని చేసినప్పటికీ ఆ పని అంతా శ్రద్ధతోటి చెయ్యాలి, పర్ఫెక్ట్గా చెయ్యాలి, ఈశ్వరుడు ప్రీత్యర్థం చెయ్యాలి.
అంటే ఈశ్వరుడు ప్రీత్యర్థం ప్రతి కర్మని చేయటం వల్ల ఆయన దయ వచ్చి, ఆయన దయ వల్ల జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి వీటిలన్నిటిని మనకి ఎంత ఇదిగా చెప్తున్నారనమాట. అంటే మనం రాముడి గురించి రోజు వింటూ ఉంటాం, రాముడు యొక్క ఔన్నత్యాన్ని. కానీ విశ్వామిత్రుడి దగ్గర రాముడు ఎటువంటి ట్రైనింగ్ని పొందాడో అది కూడా మనకి నాన్నగారు చక్కగా ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, ఆయన మనందరికీ ఆ బిహేవియర్ ప్యాటర్న్ నేర్పించారు. ఆ బిహేవియర్ ప్యాటర్న్ నేర్చుకుంటేనే మనం జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి మళ్ళీ మనకి ఇంత వివరంగా రాముడికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, పెద్దలు, మహాత్ములు నేర్పించిందంతా మనకి తెలియచెప్తున్నారనమాట. అంటే విశ్వామిత్రుడు రాముడికి ఇవన్నీ నేర్పించి యజ్ఞ యాగాదుల్ని ఎలా కాపాడాలో, రాక్షసుల్ని ఎలా సంహరించాలో ప్రతి దాన్ని అన్నిటి యొక్క రహస్యాల్ని బోధించి ఆయన్ని నడిపిస్తూ ఉంటాడనమాట. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనలు రాక్షస సంహారానికి బయలుదేరినప్పుడు ఆ తాటకిని చంపాల్సి వచ్చినప్పుడు తాటకి ఏం చేస్తుంది, సత్పురుషుల్ని, మహాత్ముల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఈ సత్పురుషులు, మహాత్ములు, యాగాదులు చేసుకునే వాళ్ళు, భగవంతుడే గమ్యంగా పెట్టుకుని జీవించే ఆ సత్పురుషుల్ని, వీళ్ళందరినీ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి తాటకిని రాక్షసి అంటారు. ఆ తాటకిని చంపటానికి విశ్వామిత్రుడు తీసుకువెళ్ళినప్పుడు రాముడు సంశయిస్తాడంట. ఎందుకనంటే స్త్రీని చంపవలసి వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు స్త్రీని చంపకూడదు కదా, అందుకని చెప్పేసి ఆయన ఆలోచనలో పడితే అప్పుడు విశ్వామిత్రుడు స్త్రీ పురుష దేహం అని కాదక్కడ, నువ్వు ఎవరైతే యజ్ఞ యాగాదుల్ని, సత్పురుషుల్ని, లోకంలో ధర్మాన్ని పాటించే వాళ్ళని కష్టాలకి గురి చేస్తున్నారో వాళ్ళని మనం సంహరించి యజ్ఞ యాగాదుల్ని, మంచి వాళ్ళని, సత్పురుషుల్ని, పెద్దవాళ్ళని రక్షించాలి. అందుకని నువ్వు ధర్మ పరిరక్షణార్థం ఈ భూమి మీదకి వచ్చావు, ధర్మాన్ని రక్షించటానికి వచ్చావు కాబట్టి స్త్రీ పురుష దేహం అనే భేదం లేకుండా నువ్వు తాటకిని సంహరించు అని చెప్తాడు. అప్పుడు ఆయన రాక్షస సంహారం కోసం, ధర్మాన్ని రక్షించటం కోసమే భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన సంహరిస్తాడు. ఇక్కడ తాటకిని సంహరించటానికి ఆయన ఒక కర్తృత్వంతో తాటకిని సంహరించలేదు, స్వార్థంతో సంహరించలేదు, ధర్మాన్ని రక్షించటం కోసం, రాక్షస సంహారం కోసం వచ్చాడు కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించటం కోసమే. కానీ అక్కడ స్వార్థం లేదు కాబట్టి ఆయనకి పాపం అంటుకోదు. ఆయన ఎటువంటి పని చేసినా కర్తృత్వం లేకుండా చేస్తాడు. భగవంతుడు అనేటప్పటికీ కర్తృత్వం లేదు, ఆయన ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన కర్తృత్వం లేదు, స్వార్థం లేదు. ఈ భూమి మీదకి వచ్చిందే ధర్మాన్ని రక్షించటానికి కాబట్టి ఆయనకి పాపం అంటుకోదు అని చెప్పేసి చక్కగా విశ్వామిత్రుడు, వాల్మీకి వీళ్ళందరూ మనకి తెలియచేస్తున్నారు. అంటే ఏదైనా పని చేసినప్పుడు కర్తృత్వం లేకుండా చేసినా, స్వార్థం లేకుండా చేసినా సరే, ఆ ధర్మాన్ని రక్షించటానికి చేసిన అవన్నీ కూడా మనల్ని అంటే ఆ జ్ఞానానికి మార్గాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం ఎలా జీవించాలో, ఎవరైనా ఒక పనిని చేసినప్పుడు మనం విమర్శిస్తూ ఉంటాం, అలా విమర్శించకుండా వాళ్ళు ఎందుకోసం ఏ పని చేస్తున్నారో అది వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు వాడికి ఫలితాన్ని ఇస్తాడు. మనకి తెలిసి తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. అంటే తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా, ఏమీ తెలియని వాళ్ళు కూడా రాముణ్ణి, కృష్ణుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. అంటే అజ్ఞానం కారణంగా విమర్శిస్తూ ఉంటాం, అంతేగాని తెలిసి కాదు, తెలియక విమర్శిస్తూ ఉంటాం. తెలిస్తే వాళ్ళ జీవిత విధానంలో ఉన్న ఔన్నత్యం తెలిస్తే, వాళ్ళ స్థితిలో ఉన్న ఔన్నత్యం తెలిస్తే అవన్నీ మనం పాటించటానికే చూసుకుంటాము. వాళ్ళని గౌరవించి, వాళ్ళని ఆశ్రయించి మనం కూడా వాళ్ళ స్థితిని పొందటానికి చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ తాటకిని సంహరించాడు. విభీషణుడు ఏం చేస్తాడంటే రావణాసురుడితోటి చెప్తాడు, సీతని అపహరించటం అధర్మము, అందుకని చెప్పేసి తీసుకురావద్దని చెప్పినప్పుడు రావణాసురుడు వినడు. అప్పుడు విభీషణుడు ఏం చేస్తాడంటే, రావణాసురుడు వినట్లేదు కాబట్టి అది అధర్మము
అన్యాయము కాబట్టి ఆ రావణాసురుని వదిలేసి ధర్మప్రభువైన ధర్మస్వరూపుడైనటువంటి రాముణ్ణి ఆశ్రయించి ఆయన జ్ఞానాన్ని పొందేస్తాడు. విభీషణుడు ఎప్పుడైతే శరణాగతి చెందాడో, ఆయన శత్రువుకి రావణాసురుడికి తమ్ముడైనప్పటికీ ఆయన వచ్చి శరణాగతి చెందినప్పుడు రాముడు ఏం చేస్తాడు, ఆయనకి అభయాన్ని ఇచ్చి ఆయన్ని రక్షించి ఆ లంకారాజ్యాన్ని ఆయనకి అప్పచెప్తాడనమాట. అంటే ఇక్కడ రాక్షసుడా మానవుడా అని కాదు, ఆ రాక్షసుడైనప్పటికీ వచ్చి రాముణ్ణి శరణాగతి చెందాడు. అందుకని అది రాక్షసుల్లో కూడా గొప్ప వాళ్ళు ఉంటారు, సత్వగుణం వాళ్ళు ఉంటారు అని తెలియజేయటానికి మనకి విభీషణుడిని చూపిస్తూ ఉంటారు. సత్వగుణ ప్రధానంగా ఉంటాడు విభీషణుడు. రాముడి యొక్క ఔన్నత్యం తెలిసి ఆయనకి శరణాగతి చెందటం వల్ల ఆయన తరించిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ ప్రతి దాంట్లోని రాముడు మనకి ఆ రామ చరిత్ర మనకి అన్నిటినీ తెలియచేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సీతా కళ్యాణానికి ముందుగా విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే రాముణ్ణి రామలక్ష్మణుని తీసుకుని మిథిలా నగరానికి తీసుకువెళ్తాడు జనక మహారాజు యొక్క. అక్కడ శివధనస్సుని ఆయన తీసుకువెళ్ళి ఆయన చెప్పిన తర్వాత మాత్రమే శివధనస్సుని ఎత్తుతాడనమాట. శివధనుస్సుని ఎత్తగల శక్తి ఉన్నప్పటికీ విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత మాత్రమే ఆ శివధనస్సుని ఎత్తుతాడు. ఎత్తినప్పుడు ఆ ఎత్తటంలోనే అది విరిగిపోతుంది. శివధనస్సుని కదపలేక అనేక మంది రాజులు ఫెయిల్ అవుతారు. కానీ ఇక్కడ రాముడు దాన్ని ఎత్తే లోపలే అది విరిగిపోతుంది. అంటే రాముడి యొక్క శక్తి అనంతమైనది అనేది మనకి ఆయన యొక్క దృఢత్వాన్ని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనకి చెప్తున్నాడు. శివధనస్సు ఆయన ఎత్తగలడు, కానీ విశ్వామిత్రుడు చెప్పిన తర్వాతే, గురువు చెప్పిన తర్వాతే ఆయన ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత అది విరిగిపోయిన తర్వాత అప్పుడు జనక మహారాజు చెప్తాడు, సీతని ఇచ్చి పెళ్లి చేయటానికి అని చెప్పేసి, ఇలా సీతని పెళ్లి ఇస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు రాముడు ఏం చెప్తాడంటే, ఆ సీతనిచ్చి వివాహం చేస్తా అన్నప్పుడు ఆయన మా తండ్రి గారి ఇష్టమే మా ఇష్టము, మాకు తండ్రి గారికి ఇష్టం అయితే మాకు ఇష్టము అంటే సీతనిచ్చి వివాహం చేస్తా అన్నప్పుడు ఆయన వెంటనే అవునని చెప్పకుండా ఆయన పితృవాక్య పరిపాలనలో ఇది ఔన్నత్యం అనమాట. అంటే సీతనిచ్చి తండ్రికి ఇష్టమవుతేనే మాకు ఇష్టము అని తెలియజేయటం వల్ల ఆయన తండ్రిని దశరథుడిని ఎంత గౌరవించాడో. అంటే ఆ బ్రహ్మమే ఒక రూపం ధరించి, ఆ నారాయణుడే ఒక రూపం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన తండ్రిని ఎంత గౌరవించాడో అక్కడ ఆ సంఘటన మనకి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా ఎక్కడికక్కడ తీర అయిపోయింది, కళ్యాణం దశరథుడు ఒప్పుకున్నాడు, కళ్యాణం జరిగింది, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయనకి రాముడి యొక్క పట్టాభిషేకం ముందు రోజు జరుగుతుంది. అనగా పట్టాభిషేకానికి ఆ ఊళ్ళో అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్ని పనులు జరుగుతూ ఉండగా రేపు పట్టాభిషేకం అనగా ఈరోజు కైక దశరథుణ్ణి ఆవిడ కోరిన వరాలు 2 అడుగుతుందన్నమాట. అడిగి ఒకటి ఏంటంటే భరతుడిని పట్టాభిషేకం చేయటం, రెండవది రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపించటం. అవి 2 కోరికలు కోరినప్పుడు అంటే ముందు దాకా రేపు పట్టాభిషేకం అని తెలిసి అంతవరకు ముందు రోజు వెంటనే ఆయన్ని పట్టాభిషేకం లేకుండా అడవికి పంపించటంలో అప్పుడు కూడా రాముడి మాట విన్నప్పుడు కూడా ఎక్కడా ఆయన మొహంలో చిన్న కదలిక కూడా లేదంట. అంటే ఆయన అంత స్థితప్రజ్ఞుడో, ఏది జరిగినప్పటికీ ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి, అవతార పురుషుడు కాబట్టి ఆయన దాన్ని చాలా నిర్మలంగా ప్రశాంతంగానే దాన్ని ఆచరిస్తాడు. తీరా దశరథుడు అంటాడు,
నేను కైకకి ఇచ్చిన మాట నిజమే, కానీ అవేమి ఆ మాటలు నువ్వు ఏమి పాటించక్కర్లేదు అని చెప్తాడు. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు. లక్ష్మణుడు కూడా చెప్తాడు, పితృవాక్య పరిపాలన ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే ఆచరించాలి, కానీ ఇలాంటి సమయంలో అక్కర్లేదు, వదిలేయమని చెప్తాడు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ధర్మస్వరూపుడైనటువంటి రాముడు లక్ష్మణుడు చెప్పినప్పటికీ, దశరథుడు చెప్పినప్పటికీ ఆ మాటలన్నిటినీ పట్టించుకోకుండా ఆయన అరణ్యవాసానికి వెళ్తాడనమాట. అంటే ప్రతి ఘట్టంలోని రాముడి యొక్క ఔన్నత్యాన్ని మనకి ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన జీవిత విధానంలో మనం ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మనకు కూడా జ్ఞానం. అవన్నీ వినటం వల్ల ఓహో ఇలా కూడా జీవించవచ్చు, ఇవన్నీ వాళ్ళు చేశారు. మనం కూడా చిన్న చిన్న కష్టాలకే కదిలిపోకుండా ఆ రాముడిని ఆశ్రయించి ఆయన మీద భారం వేసి ఆయనకి శరణాగతి చెందితే మనం కూడా మన మనసు నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు అని తెలియజేయటానికి ఈ అన్నిటిని నాన్నగారు మనకి చక్కగా చెప్తున్నారనమాట. అంటే ధర్మాన్ని ఆచరించాలి, మనం బిహేవియర్ ప్యాటర్న్ కూడా మనం క్రమశిక్షణతోటి ఉంటేనే ధర్మంగా మన జీవిత విధానాన్ని బట్టే మనకి జ్ఞానం వస్తుంది, కానీ మిగిలిన వీటిల్లో చూసి జ్ఞానం ఇవ్వడు. మనకున్న సంపదలు, పాండిత్యాలు బాహ్యంగా ఉన్నటిని బట్టి మనకి జ్ఞానం రాదు, మన జీవిత విధానాన్ని బట్టే జ్ఞానం వస్తుంది. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, అమ్మ నేనేమి పెద్ద పూజలు ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా భగవాన్ మనకి ఈ అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని, ఇంతటి అనుగ్రహాన్ని ఆయన చూపించాడు. ఏంటయ్యా అంటే, మనకి అందరి పట్ల, ఏ కులస్థులైనప్పటికీ, ఏ మతస్థులైనప్పటికీ అందరి పట్ల సమాన భావం ఉండటం వల్ల ఆ ఒక్క గుణానికి భగవాన్ మనకి ఈ అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని ఇచ్చేశాడు. ఆయనలో మనల్ని చేర్చేసుకున్నాడు, ఆయన ఔన్నత్యాన్ని మనకి ఇచ్చేశాడు అని నాన్నగారు ఇప్పుడు మనకి చెప్తా ఉండేవారు. అంటే పూజలు, జపాలు, ధ్యానాలు అవన్నీ ఎందుకు చేస్తామంటే జ్ఞానాన్ని పొందటానికే చేస్తాం. అలాగే ఈ పూజలు, జపాలు, ధ్యానాలు ఇవన్నీ చేయటం ఒక ఎత్తు, ఆ జీవిత విధానమే ప్రధానమైనది. దాన్ని మనం జీవిస్తేనే, మన జీవిత విధానం కూడా అలా మలుచుకుంటేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి అంత చక్కగా నాన్నగారు మనకి తెలియజేస్తున్నారు. రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి చెప్తా ఉంటారు. ఆయన రాక్షస సంహారం కోసం వచ్చాడు. అంటే మనం మనుషులు, దేవతలు రాముడిని గుర్తిస్తే పర్వాలేదు, భగవంతుడిని గుర్తిస్తే పర్వాలేదు, రాక్షసులు కూడా ఆయన్ని గౌరవించారు. అంటే ఎక్కడికక్కడ మారీచుడు, విభీషణుడు అందరూ రాక్షసులైనప్పటికీ వాళ్ళకు కూడా రాముడి యొక్క ఔన్నత్యం తెలిసింది. అంటే రాముడు ఎంతటి వాడో వాళ్ళ హృదయాలకి తెలియటం, అంటే ఈయన యొక్క శక్తి అనంతంగా ఉండటం వల్ల రాముడి యొక్క ఔన్నత్యం వాళ్ళు కూడా గ్రహించగలిగారు. అంటే మారీచుడు రాక్షసుడైనప్పటికీ, విభీషణుడు రాక్షసుడే అయినప్పటికీ వాళ్ళు గ్రహించగలిగారు. అంటే అది భగవంతుడి యొక్క దయ, రాముడి యొక్క దయ వల్ల వాళ్ళు గ్రహించగలిగారు. మారీచుడు సీతని అపహరించమని చెప్పినప్పుడు రావణాసురుడు ఇంకా ఆయన నిర్ణయించుకుంటాడంట. మారీచుడు సీతను తీసుకురాకపోతే రావణాసురుడి చేతిలో మరణం తథ్యము, అపహరిస్తే కనుక రాముడి చేతిలో. కానీ మనం ఎలాగైనా మరణం తప్పదు, మరణం టైము ఆసన్నమైపోయింది, మరణం తప్పదు. కానీ రావణాసురుడి చేతిలో చనిపోయేదానికన్నా సత్పురుషుడి చేతిలో, రాముడి చేతిలో మనం మరణించటం వల్ల మనం జ్ఞానాన్ని, శాంతిని పొందేస్తాం. సత్పురుషుడి చేతిలోనే మనం మరణించటం మంచిది అని నిర్ణయించుకుంటాడు. అంతటి రాక్షసుడు నిర్ణయించుకుని రావణాసురుడి మాటని ఒప్పుకుని సీతను అపహరించి మాయలేడి వేషంలో వచ్చి రాముడి చేతిలో ఆయన మరణించి ఆయన రాముడి యొక్క దయని పొందేస్తాడనమాట. అంటే ఆయన బాణం తగిలింది అంటే, రామబాణం తగిలింది అంటే, రాముడి చేతిలో మరణించాడు అంటే వాడు మోక్షాన్నే పొందుతాడు. కానీ
వాడు మామూలుగా మనుషుల చేతుల్లో చనిపోవటం కాదు, భగవంతుడి చేతిలో మరణించినప్పుడు అది కూడా మోక్షమే, ఆ స్థితి కూడా మోక్షమే. అందుకని చెప్పేసి మారీచుడంతటి రాక్షసుడు కూడా చక్కగా నిర్ణయించుకుని రావణాసురుడి చేతిలో చనిపోకుండా రాముడి యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి రాముడి చేతిలో మరణిస్తాడనమాట. అలాగే విభీషణుడు శరణాగతి చెంది ఆయన తరిస్తాడు. ఎక్కడికక్కడ ఈ రాక్షసులతో సహా గుర్తించినటువంటి రామావతారం, కృష్ణావతారంలో రాక్షసులు కూడా గుర్తిస్తూ ఉంటారు. అటువంటి అవతారాలు కాబట్టి ఆయన ఔన్నత్యాన్ని మనకి ఇంత ఇదిగా తెలియచెప్తున్నారనమాట. అంటే మనకి నిరంతరం మనం చెప్పుకుంటా ఉన్నాం జటాయువుని ఎలాగ దహన సంస్కారాలు చేశాడో, జటాయువు చేసిన ప్రయత్నం. అక్కడ జటాయువు పక్షి అయినప్పటికీ రావణాసురుడు ఎంతటి దుష్టుడో, ఎంతటి బలమైన రాక్షసుడో దానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దాని ప్రయత్నం అది చేస్తుంది. అంటే మనం శక్తిహీనులం అయినప్పటికీ కూడా ధర్మాన్ని ఆచరించేటప్పుడు, మంచి జరిగేటప్పుడు ఆ మంచిని మనం మంచి జరగటానికి, చెడు జరగకుండా ఉండటానికి మన ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. మనం ఏమనుకుంటాం, ఏదన్నా పెద్ద పని ఉంటే మనం చెయ్యలేములే అనుకుంటాం. మామూలుగా మనం అందరూ, నేనైతే అలాగే అనుకుంటాను. కానీ ఇక్కడ జటాయువు ఏం చేసిందంటే, అది చాలా చిన్న పక్షి అయినప్పటికీ దాని ప్రయత్నాన్ని అది మానకుండా అది అక్కడ రావణాసురుని అడ్డుకుంది. వాడు దాన్ని రెక్కలెరగొట్టేశాడు. అప్పుడు కూడా దాని ప్రాణాలు పోయే ముందు కూడా ఎటుగా వెళ్ళాడో, రావణాసురుడు ఎటుగా తీసుకువెళ్ళాడో సీతని రాముడికి చెప్పిన తర్వాతే ప్రాణాలు వదిలిపెట్టాలి అని, ప్రాణాలను కాపాడుకున్నప్పుడు దాకా రాముడికి చెప్పిన తర్వాత మాత్రమే అది ప్రాణాలు వదిలేసింది. అంటే దాని చిన్న ప్రయత్నంలో ఉన్న సిన్సియారిటీని రాముడు దానికి తన చేతులతో పుల్లలను తీసుకొచ్చి అన్నిటినీ ఆయన చేతులతోటి ఆ పుల్లలను తీసుకురావటం, పేర్చటం, అంటించటం అన్నిటినీ చేశాడనమాట. అంటే మనం పెద్ద పనులు మనం చెయ్యలేం కదా అని మానేయకుండా ధర్మాన్ని కాపాడేటప్పుడు మంచి పనులు, చిన్న ప్రయత్నం అయినా సరే సిన్సియర్గా, అది జరిగినా జరగకపోయినా సీత అక్కడ కాపాడలేకపోయింది జటాయువు. కానీ దాని యొక్క బుద్ధి, దాని బుద్ధిలో ఉన్న ఔన్నత్యం, దాన్ని బట్టి ఆ జటాయువు తరించిపోయిందనమాట. అందుకని చెప్పేసి మనం ఏదైనా సరే సమాజంలో జరిగేటప్పుడు, ఏదైనా ప్రపంచంలో ఏదైనా జరిగేటప్పుడు మంచిని పెంచేటట్లుగా, చెడు జరగకుండా ఆపేటట్లుగా చెయ్యాలి అనేది ఇక్కడ నాన్నగారు మనకి చక్కగా జటాయువు ద్వారా, చిన్న ప్రయత్నమే, నువ్వు చెయ్యగలిగిన ప్రయత్నాన్నే నువ్వు చేస్తూ ఉండు, ఆ పని అయినా అవ్వకపోయినా నువ్వు మోక్షాన్ని పొందేస్తావు. అక్కడ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు నీ ప్రయత్నానికి, నీ సిన్సియారిటీకి ఆయన, నువ్వు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ఆయన కాపాడేస్తాడు. ధర్మాన్ని మనం రక్షిస్తూ ఉంటే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి నిరంతరం రాముడు చెప్తా ఉంటాడు. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే మళ్ళీ ఏదో వచ్చి రక్షించదు, ధర్మమే రక్షించేస్తుంది. అంటే ధర్మమే భగవంతుడు, ఆయన స్వరూపమే, ధర్మస్వరూపుడే రాముడు. కాబట్టి ఎంత ఇదిగా చక్కగా మనకి జటాయువుని గురించి చెప్పారు. అంటే మన జీవితంలో ఇవన్నీ మన బిహేవియర్ ప్యాటర్న్లో మార్చుకోవటం కోసం ఇవన్నిటినీ మనకి చెప్పారనమాట. అలాగే శబరి యొక్క శరణాగతి, అంటే ఆవిడ జీవితం అంతా కూడా, ఆవిడ అడవిలో పుట్టింది, వెనక జాతుల్లో పుట్టింది, అయినప్పటికీ ఆవిడ నిరంతరం మాతంగ మహర్షిని ఆశ్రయించి జీవించి, ఆవిడ జీవితంలో కూడా ఆవిడ పెళ్ళికి ఏదో జంతువులను బలి ఇవ్వటానికి ఆవిడ తట్టుకోలేక ఆ పెళ్లి చేసుకోకుండా ఆవిడ పారిపోయి వచ్చి మాతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆయన్ని ఆశ్రయించి, మాతంగ మహర్షిని ఆశ్రయించి ఆయన ఆశ్రమంలో జీవిస్తుంది. అటువంటి శబరి నిరంతరం, అంటే అక్కడ ఆ బలి, అంటే ఎవరినైనా అలా బలి ఇస్తున్నప్పుడు ఆవిడికి ఎంతో క్షోభకు గురవుతుంది. అంటే దయార్థ హృదయం, ఆ దయగల హృదయం కాబట్టి శబరి ఆవిడ అది తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసి మాతంగ మహర్షిని ఆశ్రయించి జీవించి
ఆవిడ రాముడి కోసం నిరంతరం జీవించి, అంటే ఎంతో సహనం, ఆ సహనం వల్ల, అంటే ఏ రోజుకి ఆ రోజు ఈరోజు రాముడు వస్తాడు అని ఫ్రెష్గా పళ్ళు అవన్నీ పెట్టుకుని రాముడు వస్తాడు అని ఎక్కడ ఆవిడ రాముడు రాడు అనుకోలేదు. చివరి క్షణం దాకా కూడా, రాముడు వచ్చేదాకా కూడా ఆవిడ ఎదురు చూసి ఆయన కోసం ప్రతిరోజు, మనకి ఏంటంటే మానవులకి మామూలుగా సహనం తక్కువగా ఉంటుంది. సహనం తక్కువగా ఉంటే మన జీవిత విధానంలో ఏది సాధించలేము, బాహ్యంగా ఏది సాధించలేము, జ్ఞానాన్ని సాధించలేము. అందుకని చెప్పేసే భగవాన్ కానీ మహాత్ములు కానీ అందరూ కూడా శారదామాత సహనం 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 అని చెప్తుంది. అంటే సహనంతో బాహ్యంగా ఏదైనా సాధించినా, సహనంతో జ్ఞానాన్ని సాధించిన ఆవిడ శబరి రోజు సహనంగా రాముడు వస్తాడు అంతే. ఏ రోజు వస్తాడు అంటే చివరి క్షణాల దాకా ఆవిడ రాముడు వచ్చేదాకా ఎదురు చూసింది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా పళ్ళవన్నీ పెట్టుకుని నిరంతరం రాముడి కోసం ఎదురు చూడటం వల్ల, అనేక సంవత్సరాలు సహనంతో ఎదురు చూడటం వల్ల రాముడు వచ్చి, రాముడు ఆ పళ్ళని, నాన్నగారు ఆ ఘట్టం ఎంతో, శబరి రాముల ఘట్టాన్ని ఎంతో అందంగా చెప్తారనమాట. శబరి ఆ పళ్ళు కొంచెం కొరికి, అంటే ఏమన్నా పుల్లగా ఉన్నా చేదుగా ఉన్నా అవి కాకుండా తియ్యగా ఉన్న పళ్ళే రాముడికి పెట్టాలని ఆవిడ ఎంగిలి చేసి ఒక్కొక్క పండుని పెడతా ఉంటుంది. ఆ ప్రేమను చూస్తాడు రాముడు. మనం అంటే ఎంగిలి ఎంగిలి అంటాము, రాముడు ఆవిడ ప్రేమను చూస్తున్నాడు, ఆవిడ హృదయాన్ని చూస్తున్నాడు. ఆవిడ హృదయాన్ని చూసి ఆయన ఆ శబరిని ఆయన ప్రాణాల్లో కలిపేసుకున్నాడు. ఈవిడ ప్రాణం వెళ్ళి రాముడి యొక్క ప్రాణంతో కలిసిపోయిందంట. అంటే ఆ కళ్ళతోటి చూస్తానే ఉన్నాడు, ఆ ప్రాణాలని ఆయనలో కలిపేసుకున్నాడు. అటువంటి ఔన్నత్యం శబరిమాతదనమాట. ఆవిడికి శరణాగతి కానీ, సహనం కానీ, భక్తి కానీ, ఎంతో భక్తితోటి ఎంతో సహనంతో అవన్నిటినీ చెయ్యటం వల్ల, శరణాగతితోటి, అంటే అప్పటికి ఆవిడ బాగా ముసలి అయిపోయింది. అంత ముసలి వయసులో కూడా ఆవిడ ఇంకా రారేమో రాముడు అనుకోలేదు, రాముడు వస్తాడు అంతే. మాతంగ మహర్షి కూడా చెప్తాడు, శబరి నీ పూర్వజన్మ పుణ్యం అట్టిది, నీకోసం రాముడే వస్తాడు. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నాతో పాటు నువ్వు వస్తావంటే ఏ ఇద్దరు కలిసి ప్రయాణించే చోటు కాదు, కానీ నాకన్నా నువ్వు ఔన్నత్యం ఉన్నదానివి, నువ్వు పూర్వజన్మ పుణ్యం ఎక్కువ ఉంది, అందుకని నీకోసం రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడిలో నువ్వు ఐక్యమైపోతావు అని చెప్పేసి చక్కగా నీకోసం రాముడు వస్తాడు అని చెప్పి వెళ్తాడనమాట మాతంగ మహర్షి. అంటే ఆ మహాత్ములకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి శబరిని చక్కగా ఆయన దీవించి వెళ్తాడు. శబరి కూడా అలాగా సహనంతో జీవించి ఆయన రాముల్లోనే కలిసిపోతుంది అనమాట, ఐక్యమైపోతుంది. అంటే ఆవిడ ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోవు, ఆ ప్రాణం రాముడి ప్రాణంతో కలిసిపోతుంది అనమాట. ఆ మనస్సు అంత పవిత్రమైపోయింది కాబట్టి రాముడి యొక్క దయ ఎటువంటిదో, ఆయన ఎంతటి శరణాగతి చెందితే రాముడు ఎంత దయ చూపిస్తాడో, ఆ దయని అదంతా నాన్నగారు చక్కగా ఎంతో అందంగా, రాముడు చూస్తానే ఉన్నాడమ్మా, కళ్ళల్లోకి చూస్తానే ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, ఆయనలో ఐక్యం చేసేసుకున్నాడు శబరిమాతని అని. అంటే మనందరికీ శబరి శరణాగతిలో ఎంత ఔన్నత్యమో ఉంది కాబట్టి మనందరికీ ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. శబరి గురించి ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మనకి అది ప్రీతికరంగా ఉంటుంది. అంటే సహనంతో భక్తితోటి జీవించటం వల్ల, మనం ధర్మాన్ని ఆచరించటం వల్ల, దయగల హృదయం భగవంతుడి నిలయం, ఆవిడికి దయ ఉంది కాబట్టి ఆవిడ ఆ ఇంటి నుంచి వచ్చేసి మాతంగ మహర్షిని ఆశ్రయించి జీవించింది. ఇవన్నిటికి మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఘట్టం మన జీవిత విధానంలో ఏం నేర్చుకోవాలో, ప్రతి ఒక్క ఘట్టం జటాయువు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో, శబరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో, రాముడు అవతార పురుషుడైనప్పటికీ ఎంత క్రమశిక్షణతోటి కటిక నేల మీద పడుకుని ఎప్పుడు విశ్వామిత్రుడు లేపితే అప్పుడు లెగిసి ఆయన విద్యుక్త కర్మలన్నిటినీ చేసి, నిత్య కర్మలన్నీ చేసి మనల్ని ధర్మాన్ని రక్షించి రాక్షస సంహారం చేసి
ఇవి అన్నిటిని కూడా రాముడు ఎంతో అందంగా చేశాడు కాబట్టి మనకి ఆ రాముణ్ణి తలుచుకోవటంలోనే, రాముణ్ణి స్మరిస్తేనే పాపం నశించిపోతుంది. మన బుద్ధి పవిత్రం అవ్వాలి అంటే సీతారాముల్ని తలుచుకుంటేనే, స్మరిస్తేనే బుద్ధి పవిత్రమైపోతుంది. అందుకని చెప్పేసి మనకి రాముణ్ణి స్మరించుకోగానే మన హృదయ రాముణ్ణి, ఆత్మారాముణ్ణి, ఎక్కడో లేడు రాముడు అంటే అయోధ్యలో, ఆయన శరీరం అయోధ్యలో తీసుకోవచ్చు, కానీ మనందరిలోని రాముడు ఉన్నాడు కాబట్టి మనందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు. ఆ ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది. ఆయన్ని స్మరించుకోవటం వల్ల, నిరంతరం ఆయన్ని స్మరించుకోవటం వల్ల మన మనస్సు పవిత్రమైపోతుంది. మన మనస్సు పవిత్రమైపోతే కనుక మనకి ఆ ఉన్న వస్తువు, ఆత్మగా ఉన్నవాడు, ఆ భగవంతుడు, భగవత్ స్వరూపం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇంత అందంగా రాముడి గురించి మనకి తెలియచేశారనమాట. అంటే రామ కళ్యాణం చూస్తాం, మనం గుడికి వెళ్ళి బయటికి వెళ్ళి కళ్యాణం చూస్తాం, రాముడిని స్మరించుకుంటాము, మళ్ళీ వచ్చి మన ప్రవర్తనలో మనం ఉంటాం. ఎందుకయ్యా ఈ మాటలన్నీ, ఎంత బోధన ఎందుకు చెప్పారు అంటే, నాన్నగారు కానీ వాల్మీకి ఎందుకు రచించాడు, ఈ మహాత్ములంతా ఈ రామాయణాన్ని ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చదువుతున్నారు అంటే, వీటి అన్నిటిని వినటం వల్ల మన మనసు ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో మనకి తెలియటం వల్ల, వివేకం అందటం వల్ల, ఆ జీవిత విధానం వల్లే భగవంతుడి స్వరూపాన్ని పొందుతాం, జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి ఇంత ఇదిగా మనకి తెలియచేశారనమాట. అంటే ఈ బోధంతా ఎందుకు, రాముడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, ఆయన జీవించి చూపిస్తేనే సాధ్యము అనేది తెలుస్తుంది. కాబట్టి మానవ జన్మలో ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు ఆయన భరించి చూపించి వెళ్ళాడు, జీవించి చూపించి వెళ్ళాడు. మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే భగవంతుడు వదిలేశాడు అనుకుంటాం. అటువంటి భగవంతుడే శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి విషయంలోని ఎంతో కష్టపడ్డాడు. అరణ్యవాసం చేశాడు, రాక్షస సంహారం చేశాడు. ప్రతి దాంట్లోని ఎక్కడా ఆయన భోగాలతోటి జీవించలేదు. మనల్ని రక్షించటం కోసం, మనకి జ్ఞానాన్ని ఇవ్వటం కోసం, మానవుల్ని రక్షించటం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. రాముడు ఎంత శక్తివంతుడంటే, నాన్నగారు చెప్తా ఉండేవారు, ఆయన చెయ్యెత్తి ధనస్సు ఎత్తాడు అంటే 14,000 బాణాల్ని వేసి ఆ రాక్షసులందరినీ సంహరించాడు. 14,000 బాణాలు వేయటం అంటే ఎంతటి అతి బలవాన్ రాముడు అని మనకి తెలియజేయటం కోసం ఈ సంఘటనలన్నీ, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, ఎంతటి బలవంతుడో, ఎంతటి దయ ఉన్నవాడో, ఎంతటి ప్రేమస్వరూపుడో అవన్నీ తెలియటం వల్లే, భగవంతుడి ఔన్నత్యం తెలిస్తేనే మనం శరణాగతి చెందుతాం. లేకపోతే మనం శరణాగతి చెందాం. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని శిక్షించడు, రక్షిస్తాడు అనేది తెలిసినప్పుడే మనం వాళ్ళకి శరణాగతి చెందుతాం. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లోని భగవంతుడు ఎలా రక్షించాడు, రాక్షసుల్ని ఎందుకు సంహరించాడు అంటే, ఆయన స్వార్థం కోసం రాక్షసుల్ని సంహరించలేదు. మహాత్ములు, పురుషులు, సత్పురుషులు, యజ్ఞాలు, యాగాదులు మంచిగా జీవించే వాళ్ళందరినీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడటాని కోసం, సత్పురుషుల్ని కాపాడటం కోసం, మహాత్ముల్ని కాపాడటం కోసం రాక్షస సంహారం చేశాడు. అంటే మనల్ని ప్రతి విషయంలోని ఆయన కాపాడతాడు అనేది మనకు అర్థమవుతే మనం ఏం చేస్తాము, వెంటనే ఓ రామ, హృదయ రామ, నీదే భారం అని మనం శరణాగతి చెందుతూ ఉంటాం. నాన్నగారు ఏం చెప్తున్నారు, మన మనస్సు భగవంతుడి పాదాలని ఆశ్రయించి ఉండాలి. రెండోది ఏంటంటే, మన పనిని మనం చేసుకుంటా ఉండాలి, పని మానకూడదు, చేతులతో పని మానకూడదు, మనస్సుతో భగవంతుడి పాదాలు ఆశ్రయించి ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి చక్కగా ఇదంతటినీ మనకి నాన్నగారు ఇంత చక్కగా మనకి తెలియజేశారు. అంటే మనం రామ కళ్యాణం ఎక్కడైనా చూస్తాము, చూసి కొద్దిసేపు ఆనందిస్తాం, రామ అనగానే ఆనందం వచ్చేస్తుంది కాబట్టి ఆనందిస్తాం, ఆయన కళ్యాణాన్ని చూస్తాం, ఆనందిస్తాం, అక్కడితోటి అయిపోతుంది. కానీ ఆ రాముడి యొక్క బోధ, ఈ కృష్ణుడి యొక్క బోధ, ఈ గురు యొక్క బోధ మనని ఏం చేస్తుంది, ఇక్కడతోటి సరిపెట్టదు. ఈ బోధ అంతా మన కూడా వచ్చి మన మనస్సుల్ని సంస్కరించి, మన మనస్సుని పవిత్రం చేసి జ్ఞానం పొందేటట్లుగా
మనల్ని తీర్చిదిద్దుతుందన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు, ఒక గంట, ఒక రోజో కాదురా ఆనందం. నీకు ఆయన ఆనందాన్నే మనకి ఆయన ఆనందంలో మనని కూడా భాగస్వామిని చేయటం కోసం ఈ బోధనంతటిని మనకి వినిపించాడనమాట. అది దీంట్లో ఉన్న బోధలో ఉన్న గొప్పతనం. అందుకని ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క స్మరణని, ఆయన రూపనామాలతో పాటు ఆయన వాక్యాన్ని కూడా వదిలిపెట్టకుండా మనం అదన్నిటిని మన బిహేవియర్ ప్యాటర్న్ని మార్చుకుని ధర్మం కోసమే జీవిస్తా. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. భగవంతుడే ధర్మం అంటే భగవంతుడు కోసమే మనం జీవించటం వల్ల భగవంతుడే మనల్ని రక్షించి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు అనేది మనకి వివరంగా తెలియస్తే కనుక మనం ఎవరు అర్థమవుతే వదిలిపెట్టము అని నాన్నగారు ఎప్పుడు మనకి చెప్తా ఉండేవారు. అందుకని మనం కూడా ఎన్నో విన్నప్పటికీ మనం ఏది ఆచరించగలిగితే అది ఆచరిస్తూ ఉంటాం, ఆచరించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అక్కడ జటాయు చిన్న ప్రయత్నంతోటే భగవంతుడి యొక్క కృపని దయని పొందేసింది. అలాగే మనం కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అంతర్యామిగా ఉన్నటువంటి గురువు ఆ భగవంతుడు మనకి ఆ జ్ఞానానికి దారి చూపిస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఈ వాక్యాల్ని, ఆయన చెప్పిన మాటల్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకుండా వాటిని పట్టుకుంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మనకి శాంతి, ఆయన సమక్షంలో ఎటువంటి శాంతిని పొందామో ఆ శాంతి ఆ మాటలు మనకి ఎక్కడ ఉన్నప్పటికీ ఇచ్చేస్తాయి. ఆయన రూపనామాలతో పాటు ఆయన మాట కూడా మనకి శాంతిని ఇచ్చేస్తుంది. ఆ మూడిట్లో భేదం చూడక్కర్లేదు. మన మనసు పవిత్రమైపోతుంది. ఇవన్నీ మనకి తెలియటం వల్ల ఏమవుతుందంటే జ్ఞానానికి దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి అది గురువు యొక్క కృప. ఇన్ని మాటలు మనే కాదు, ఇవన్నీ కూడా నాన్నగారు మనకి తెలియజేస్తే మనం అందరం చెప్పుకుని ఆనందిస్తున్నాం. చెప్పుకుని ఆనందించటంతో పాటు మనం జీవిస్తే మనకి జ్ఞానం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనం ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం. సద్గురుదేవా 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 పాహి మాం. నాన్నగారు 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 రక్షమాం. సద్గురుదేవా 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 పాహి మాం. నాన్నగారు 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 రక్షమాం. ఈడి మొన్న ఇచ్చింది. రామ కళ్యాణ వైభోగమే భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దశీల భూదేవ పాల. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా శ్రీరామ ఏమయ్య రామ. కామారి వినుత గుణధామ కువలయ దళ శ్యామ
నన్ను గన్న తండ్రి శ్రీరామా ఏమయ్య రామా బ్రహ్మేంద్రాదులగునైనా నీ మాయ తెలియ వశమా సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుండనుచు కపులు క్షితినాథుడనుచు భూపతులు గొలిచిరిగాని పతిత పావనుడనుచు మరి తెలియలేరైరి ఏమయ్యరాదుతర సత్య భాషణునికి అఖిలాండ నాయకునికి పతికి హారతి రే సీతాపతికి హారతి రే నిధకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణానిధే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం